సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని పతంగులు ఎగరావేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలు, సంస్కృతిని గుర్తు చేసే పండుగ అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజలందరూ కలిసి ఆనందంగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. పండుగలను రాజకీయం చేయడం సారికదాని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మరి సంగారెడ్డి పట్టణ ప్రజలకు నా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా 3 రోజుల పండుగ ఇది. నిన్న భోగి భాగ్యాలు సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని మరి ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ. మరి ఈ సందర్భంగా నిన్న ముగ్గుల పోటీల్లో మహిళలందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు వెంకన్న ఆధ్వర్యంలో, పట్టణాధ్యక్షుడు వెంకన్న ఆధ్వర్యంలో, మా విజయన్న ఆధ్వర్యంలో మరి పతంగుల ఎగిరేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా నేను, మా బుచ్చన్న, మాజీ కౌన్సిలర్లు, యువకులు అందరూ కూడా పాల్గొని ఈ సంతోషంలో భాగమించుకుంటున్నారు. మరి అందరూ కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పండగను బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ పండగలన్నీ రాజకీయం చేయటం కరెక్ట్ కాదు. మరి ఈ రాజకీయాలతో ముడిపెట్టి పండుగలు చేసుకోవటం అనేది మరి సాంప్రదాయం. మరి ఈ పండుగలు చాలా ఔన్నత్యంగా, ఉత్సాహంగా చేసుకోవాల్సిన ఈ పండుగ మరి మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా వెలిబుచ్చేటటువంటి పండుగలు ఇవి. దేశానికి ఆదర్శం. మరి ఇంత మంచి పండుగల్లో మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరోసారి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. పండుగైనటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి పతంగులు ఎగిరేసి ప్రజలందరికీ కూడా, ఈ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారి క్యాంప్ ఆఫీస్ పైన ప్రభాకర్ నాయకత్వంలో మరి టీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు అందరూ కూడా
పట్టణాధ్యక్షుడు వెంకన్న గాని, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విజేంద్ర రెడ్డి గారు, మిగతా కౌన్సిలర్స్, మాజీ అందరు నాయకులు కలిసి అలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సంగారెడ్డి అంటే తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మన దేశంలో నంబర్ 1 రాష్ట్రం. దాంట్లో సంగారెడ్డి ప్రజలు కూడా మొదటి నుంచి పండుగలంటే మరి ఎవరి ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా చేసుకున్నటువంటి పండుగలు మనం అందరం చూస్తూ ఉన్నాం, అందరం చేసుకుంటాం కూడా. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం పండుగలను కూడా రాజకీయం చేసి, నేను ఇంతకుముందే పేపర్ల కరపత్రం చూసిన, అరే దసరానే మొత్తం రాజకీయం చేసి దసరాకు వచ్చినటువంటి గ్రౌండ్లకు వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా మరి పరిశాన్ అయిపోయి మనం దసరాకు వచ్చినామా ఎవరైనా నిర్ణయానికి వచ్చినామా అనే ఆలోచనకు వచ్చినటువంటి సంగారెడ్డి ప్రజలు ఇలా కరపత్రం చూస్తే మళ్ళొకసారి మరి నవ్వన్నా ఏడువన్నా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఇలా కరపత్రం చదివితే అర్థమైంది. ముఖ్యంగా మేము సంగారెడ్డి సదాశివపేట పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2018 ఎన్నికల్లో అప్పుడున్నటువంటి అప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి మరి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో 10,000 మందికి నేను ప్లాట్లు ఇస్తా, మరి నా ప్రభుత్వం వస్తా అని చెప్పి ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి అదే ఐఐటి పక్క అని చెప్పిన విషయం మనందరూ కూడా తెలుసు. అంతకన్నా ముందే 2012-13లో కూడా అలియాబాద్లో ల్యాండ్ ఇస్తా అని చెప్పి ఎన్నికలు 12-13లో అందరికి సర్టిఫికెట్లు ఇచ్చి 5,000 మందికి ఇస్తున్నా అని చెప్పి సదాశివపేట సంగారెడ్డిలో ఎలక్షన్లలో సర్టిఫికెట్లు ఇచ్చి మరి మోసం చేసిన చరిత్ర మనది. సర్టిఫికెట్లు ఇచ్చినాక 2 ఏళ్ల వరకు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే 14 దాకా. మరి తర్వాత ఏం చెప్పిండు 18లో నేను ఓడిపోయినా కాబట్టి చేయలేకపోయినా సార్ నన్ను ఎమ్మెల్యే గెలిపియండి. 2018లో ఎన్నికలు గెలిపిస్తే 10,000 మందికి ఐఐటి పక్క ప్లాట్లు ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత ఓడిపోయినా నేను ఎమ్మెల్యే గెలిచిన ప్రభుత్వం లేదని చెప్పి చెప్పుకుంటా వచ్చిన 5 ఏళ్లు. మరి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజలు ఆలోచన చేసిరు, ఈయన ఎప్పుడు అబద్దాలే చెప్తాడు. ప్రభాకర్ గారు అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 ఏళ్లైనా లేకుండా 5 ఏళ్లైనా ప్రజల మధ్యన ఉండి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కాంక్షించిన చెప్పి ఆలోచన చేసి రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లేస్తే కూడా సంగారెడ్డి ప్రజలు మరి ప్రభాకర్ అన్నకు ఓట్లేసి కారు గుర్తు మీద వేసి మరి గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఆ రోజు ఇచ్చిన మాటలో భాగంగానే మరి ఇవాళ కూడా ప్రతి పండుగ కావచ్చు, ప్రతి రోజు కావచ్చు సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభాకర్ అన్న మీరు చూస్తా ఉన్నారు. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉండి చేదోడు వాదోడుగా ప్రజలకు ప్రతి సమస్యలో అడుగై నడుపుతున్నటువంటి ప్రభాకర్ అన్న మరి అదేవిధంగా ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ 2 ఏళ్లు అయింది. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ రూపాయి ఇవ్వలే ఇప్పటిదాకా. అయినా కానీ అధికారంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. మరి మనం ఆలోచన చేసుకోవాలి, కరపత్రం చూసిన వాళ్ళు కానీ చూడని వాళ్ళు కానీ ఆలోచన చేసుకోవాలి. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆధ్వర్యంలో మా చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే గారు వారు ముఖ్య అతిథిగా వచ్చేసి పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ జెండా ఇక్కడ మన పతాకులు ఎగరేయడానికి రావడం జరిగింది. సంతోషం ఏంటంటే నియోజక ప్రజలందరూ కూడా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. నిన్న భోగి పండుగ జరుపుకొని రేపు కనుమ అన్ని పండుగలు కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. ఈరోజు అభివృద్ధిలో ముందంజలో ఉంచి ఉన్న అన్నపై ఆశీస్సులతో 2వసారి 3వసారి కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ప్రతి పౌరునికి అందుబాటులో ఉండి ఈరోజు వారు సేవ చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. అంతేకాకుండా సంగారెడ్డి పట్టణంలో వచ్చేటి మున్సిపల్ ఎలక్షన్లు దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా పట్టణ అభివృద్ధిలో గొప్పగా చేసినటువంటి వ్యక్తిగా ప్రభాకర్ అన్న ఉన్నారు. కాబట్టి ఈ గత 2 సంవత్సరాలు కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. వచ్చే ఎలక్షన్లలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి వారిని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈ యొక్క అభివృద్ధి పట్టణం నోచుకుంటుంది. కాబట్టి అందరికీ పండుగ శుభాకాంక్షలు చెప్తాం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి పట్టణానికి సంగారెడ్డి ప్రజలకు అందరికీ తెలియజేయడం, సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు తెలియజేయడం ఏంటనగా ఈరోజు అన్న పండగ శుభాకాంక్షలు తెలపడానికి, ఇంకోటి ఈరోజు పతంగులు ఎగరడానికి వచ్చిండన్న. ఈ సందర్భంగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ